గిరీష్ బాబు మానసిక స్థితి. తన ఆలోచనలను వ్యక్తం చేయడానికి గిరీష్ సంకోచించసాగాడు. నిజానికి శ్రీరామకృష్ణులు తనను ఎంత కష్టమైన పనికి పురమాయించలేదని గిరీషుడు ఆలోచించసాగాడు. మరెవరినన్నా అలా చేయమని ఆయన పురమాయించి ఉంటే అతడు తక్షణమే అంగీకరించేవాడు. కానీ గిరీష్ ఏం చేయగలడు? పూర్తిగా బహిర్ముఖమైన తన మానసిక స్థితిని చక్కగా ఎరిగి ఉన్న గిరీష్ ప్రతినిత్యము తనకు పురమాయింపబడిన ఆ చిన్న ఆధ్యాత్మిక సాధన కూడా తన శక్తికి మించిన పని అని భావించడము తప్ప మళ్ళీ తన ప్రవృత్తిని గురించి పర్యావలోచన చేశాడు. ఏ రకమైన ప్రతిజ్ఞకైనా నియమానికైనా జీవితాంతం కట్టుబడి ఉండడము అనే ఆలోచన సైతము అతన్ని ఊపిరాడకుండా చేసివేస్తుంది. ఆ ప్రతిజ్ఞ లేక నియమాన్ని భంగం చేసే వరకు అతడి మనస్సు పడదని అతడికి బాగా తెలుసు. అతడి జీవితంలో ఇది అక్షర సత్యం. మంచిని కానీ చెడుని కానీ స్వేచ్ఛాపూర్వకంగా చేయడంలో ఎలాంటి కష్టము ఉండదు. కానీ ఒక ఫలానా పనిని విధిగా చేయాలి అనే ఆలోచన మొదలవగానే అతడి మనస్సు తిరుగుబడేది. తన ఈ దుర్బల నిస్సహాయ స్థితిని తలుచుకొని గిరీష్ కుమిలిపోయి కిమ్మనలేడు. తను చేయగలనని కానీ చేయలేనని కానీ ఏ జవాబు చెప్పలేకపోయాడు. అటువంటి సులువైన పనిని తాను నిర్వర్తించలేనని సిగ్గుపిడిచి అతడు ఎలా చెప్పగలడు? ఒకవేళ అలా చెప్పినప్పటికీ శ్రీరామకృష్ణులు అక్కడున్న తనను గురించి ఏమనుకుంటారు? బహుశా వారు అతడి నిస్సహాయ పరిస్థితిని అవగతం చేసుకోలేక బయటకు వ్యక్తం చేయకపోయినా అతడు నటిస్తున్నాడని భావించవచ్చు. గిరీష్ మౌనం వహించడంతో అతడి భావాలు గ్రహించి శ్రీరామకృష్ణులు అతన్ని పరికించి ఇలా అన్నారు. మంచిది, అలా చేయలేకుంటే భోజనానికి ముందు నిద్రించడానికి ముందు దేవుణ్ణి స్మరించుకో. గిరీష్ మౌనమే వహించారు. అంత మాత్రమైనా చేయగలనా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. అతడు కొన్ని రోజులు ఉదయం 10 గంటలకు భోజనం చేస్తాడు. మరికొన్ని రోజులు సాయంత్రం 5 గంటలకు తింటాడు. రాత్రి భోజన విషయంలోనూ అది అస్తవ్యస్తత. భోజనం చేస్తున్నాననే ఎరుక లేకుండా భోజనం చేసిన సందర్భాలు ఎన్నో. న్యాయస్థానాల్లో నడుస్తున్న వ్యాజ్యాల గురించిన చిక్కులు, క్లేశాలే ఇందుకు కారణము. తాను న్యాయవాదికి పంపిన పైకము ఆయనకు సకాలంలో ముట్టినదో లేదో అన్న సంగతి తనకు తెలియకపోవడంతో వ్యాజ్యం విచారణకు వచ్చే రోజున న్యాయవాది హాజరుకాని పక్షంలో అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఏమో ఇలాంటి ఆలోచనలో మునిగిపోయేవాడు. పనుల ఒత్తిడిలో అలాంటి రోజు మళ్ళీ రావచ్చు. అలా రావడము అసంభవం కాదు. అలా జరిగితే ఆ రోజు భగవంతుని స్మరించడం మర్చిపోవడం తథ్యం. అయ్యో, ఇంత సులువైన పని చేయమని గురుదేవులు చెప్తున్నా చేస్తానని చెప్పలేకుండానే గిరీష్ విషమ సందిగ్ధావస్థలో పడి చేష్టలు దక్కి మూగబోయాడు. కానీ అతడి హృదయంలో అదుర్త, భీతి, నిరాశలతో కూడిన తుఫాను చెలరేగింది. శ్రీరామకృష్ణులు గిరీష్ కేసి దృక్కులు పరిపి నవ్వుతూ, ఇది కూడా నాకు సాధ్యం కాని పనే అని చెప్పబోతున్నట్లున్నావు. మంచిది, అలాగైతే నీ మత్యారు నామాను నాకివ్వు అంటూ శ్రీరామకృష్ణులు అర్ధబాహ్య పారవశ్య స్థితిని పొందారు. జై శ్రీరామకృష్ణ.